యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాము. యేసు ప్రభువు శిలువ మీద నుంచి చెప్పుతున్నటువంటి 5వ మాట, నాకు దాహమగుచున్నది అని. యూదుల యొక్క పాస్కా విధానములో ఒక వ్యక్తి 4 కప్పులు తాగాలి. మొట్టమొదటిగా వారు తాగుతున్నటువంటి కప్పులో చేదు రసము లేక చేదు ఆకులతో పండ్లతో కూడినటువంటి రసాన్ని వాళ్ళు తాగుతారు. యావే దేవుడు వారిని ఐగుప్తు నుంచి కానాను దేశంలోని వరకు వాళ్ళు నడిపించినప్పుడు వారి యొక్క జీవితంలో వారు అనుభవించినటువంటి ప్రతి వేదనని, ప్రతి శ్రమలను గుర్తు చేస్తూ అటువంటి చేదు అనుభవాలను గుర్తించడానికి వాళ్ళు ఈ యొక్క కప్పుని తాగుతారు. రెండవదిగా నిర్గమకాండం 12వ అధ్యాయం వాళ్ళు చదువుతూ దేవుడు వారి యొక్క జీవితంలో జరిపినటువంటి అద్భుతాలను గుర్తు చేస్తూ దేవునికి కృతజ్ఞత తెలుపుతూ వారు 2వ కప్పుని తాగుతారు. అన్నిటికంటే ముఖ్యమైనది 3వ కప్పు. ఈ 3వ కప్పులో వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని తీసుకొని వారు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ వారు ఈ యొక్క రొట్టెను కూడా భుజిస్తూనే ఉన్నారు. అందుకే యోహాను మత్తయి సువార్తలోను పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖనంలోనూ కూడా మనం యేసు ప్రభువు రొట్టెని తీసుకొని దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, పాత్రను తీసుకుని దేవునికి కృతజ్ఞత తెలుపుతూ వారందరికీ ఇచ్చారని మనం చదువుతూనే ఉన్నాం. కావున ఈ 3 కప్పులు తాగిన తర్వాత వారు ఈ 3వ కప్పు తాగక ముందు వారు కీర్తన గ్రంథం 113వ కీర్తన వాళ్ళు పాడుతూ వారు ఈ యొక్క కప్పును తాగుతారు. 4వ కప్పు వారు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ 114 నుంచి 118 వరకు ఉన్నటువంటి కీర్తనాలు మనం చదువుతూ వాళ్ళు తాగుతారు. కానీ యేసు ప్రభు మాత్రం ఈ కప్పుని తాగలేదని మనం చూస్తూనే ఉన్నాం. వారు ఒక కీర్తన పాడి ఒలివ కొండకి వెళ్ళిపోయిందని చెప్పేసి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకు యేసు ప్రభువు ఈ పాత్రని తాగలేదని మనకు ఎప్పుడైనా ఆలోచించినామా? దేవుని యొక్క వాక్యం లేక బైబిల్ మొత్తం పరిశీలించినట్లయితే దప్పికకి ఒకే ఒక అర్థం ఉన్నది. దేవుని గురించి ఉన్నటువంటి లోతైనటువంటి ఆ కోరిక, దేవునిలో చేరాలని, దేవుని చూడాలని ఉన్నటువంటి, దేవునిలో చేరాలన్నటువంటి ఒక మనుషులు ఉన్నటువంటి అంత లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆ ఆసక్తి ఉన్నటువంటి పేరే దప్పిక కొనుచున్నదని. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభువు నాకు దాహం అగుచుందని చెప్పినప్పుడు ఇదేదో శారీరకమైనటువంటి లేక ఈ లోక సంబంధమైనటువంటి దాహం కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన దాహమవుతుందని చెప్పినది ఆత్మల కోసం ఉన్నటువంటి దాహమే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా వారి యొక్క దప్పికని తీర్చినట్టు మనం చూస్తూనే ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి సమరియా స్త్రీ యొక్క దాహాన్ని ఆయన తీర్చి ఆమెని యొక్క నూతన వ్యక్తిగా మార్చినట్టు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఉన్నటువంటి తపనతో వచ్చినప్పుడు యేసు ప్రభుతో ఆయన గడిపినటువంటి ప్రతి నిమిషం ఆయన యొక్క దాహాన్ని తీర్చి ఆయన ఒక నూతన వ్యక్తిగా మార్చి దేవునికి సాక్షిగా దేవుని కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తిగా మార్చినట్టు మనం యోహాను సువార్తలో మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి జక్కయ్య అనే వ్యక్తి, ఆయన కూడా దేవుని చూడాలని కోరికతో వచ్చారు. ఆయన యొక్క దాహాన్ని కూడా యేసు ప్రభు తీర్చినట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనమందరం నాకు దాహం అగుచున్నదని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన యొక్క జీవితంలో కూడా దేవుని చూడాలని, దేవుని చేరాలని ఉన్నటువంటి ఒక దాహం మనకు ఉండాలి. ఈ లోక వస్తువుల వెనక, ఈ లోకంలో మనకు ఇస్తున్నటువంటి మన యొక్క దాహాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తుల వెనక, వస్తువుల వెనక మనం వెళ్ళక మనం దేవుని మీద, నిజ దేవుని వైపు ఉన్నటువంటి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని ఈ వాక్యం మనల్ని ఆహ్వానిస్తుంది.
ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు వారు ఎడారిలో తిరుగుతున్నటువంటి సమయంలో వారికి ఆకలి కొనినప్పుడు, వారికి దప్పిక కొనినప్పుడు వారికి ఒక దాహాన్ని తీర్చినటువంటి, ఆకలిని తీర్చినటువంటి దేవుని మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత వారు ఈ మన్నాని కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. దానికి రుచి లేదని చెప్పేసి వారు దాన్ని పక్కన పెడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, నిజ దేవుని మనం చూసే వరకు, నిజ జీవపు జల యొక్క బొగ్గని మనం కనిపించే వరకు ఈ యొక్క దాహాన్ని మనలో ఉండి యేసు ప్రభువులకు ఉన్నటువంటి మన ఈ దాహాన్ని మనల్ని ముందుకు నడిపించాలని, అదేవిధముగా దేవుని యొక్క సాన్నిధ్యం, దేవుని యొక్క సహవాసం మన యొక్క దాహాన్ని తీర్చే విధముగా, మనల్ని నూతన వ్యక్తిగా మార్చే విధంగా మారాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.